Hi students, good morning all of you. Today's topic is Interpolation 1 in Unit 3, Part 4. Let us start. Next problem, given obtain the missing terms in the following table. So x values 2.0, 2.1, 2.2 and so on 2.6 వరకు ఇచ్చారు. సో ఇవన్నీ ఈక్విడిస్టెంట్ అయినా చూడండి ఒకసారి. 2.1లో నుంచి 2.0 తీసేస్తే ఎంత అవుతుంది? 0.1 అవుతుంది అంతేనమ్మా. నెక్స్ట్ అలాగే 2.2లో నుంచి 2.1 తీసేస్తే 0.1. అట్లా ఏ రెండు వాల్యూస్ మధ్యలో అయినా సేమ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చినాయి మనకు వాల్యూస్? 0.135 క్వశ్చన్ మార్క్, 0.111, 0.100 క్వశ్చన్ మార్క్, 0.080, 0.074. సో ఇక్కడ మనకి y వాల్యూస్లో 2 మిస్సింగ్ టర్మ్స్ ఉన్నాయి. సో మొత్తం ఎన్ని వాల్యూస్ మనకి? 1 2 3 4 5 6 7. సో అవుట్ ఆఫ్ 7 వాల్యూస్లో మనకి y వాల్యూస్ ఓన్లీ 5 అని ఇచ్చారు కాబట్టి మనం ఏమని తీసుకుంటాం? పాలినామియల్ని డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకోవాలి. సో సొల్యూషన్ చూడండి అమ్మా. వీఆర్ గివెన్ 5 వాల్యూస్. వీ హ్యావ్ ఏమని తీసుకుంటాం? డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్. అండ్ ఇక్కడ హెచ్ వాల్యూ మనకి ఎంత అవుతుందమ్మా? హెచ్ వాల్యూ మనకి హెచ్ అంటే ఈక్వి డిస్టెన్స్ అంటే టూ ఇంటర్వెల్స్ మధ్యలో ఉండే డిఫరెన్స్. సో ఎనీ టూ ఇంటర్వెల్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత ఇక్కడ మనకి? 0.1. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఎనీ టూ ప్రాబ్లమ్స్ మధ్యలో ఎనీ టూ ఇంటర్వెల్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత అయింది? అక్కడ 1 అయింది కాబట్టి హెచ్ వాల్యూ 1 తీసుకున్నాం. ఇక్కడ మనం ఎంత తీసుకోవాలి? 0.1గా తీసుకోవాలి. సో డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డెల్టాని ఏమని తీసుకుంటాం? E-1 ఫార్ములా ఉంది కదమ్మా, E-1 హోల్ పవర్ 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ ఇది ఏ ఫార్ములాలోకి వచ్చింది? ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ ఎన్లోకి వచ్చింది. అంటే ఫార్ములా ఏమవుతుంది? ఎక్స్ పవర్ ఎన్ అంటే ఈ పవర్ 5 మైనస్ ఎన్సి1 అంటే 5c1 ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే ఎంత? 5 మైనస్ 1 అంటే 4 ప్లస్ ఎన్సి2 అంటే 5c2 ఎక్స్ పవర్ n మైనస్ 2 అంటే 5 మైనస్ 2 ఎంత? ఈక్యూ మైనస్. సో అట్లా మనం ఫార్ములాని కంటిన్యూ చేసుకుంటూ అవుట్ ఆఫ్ 1 వచ్చే వరకు రాసుకుంటున్నాం. ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ ఈ పవర్ 5 మైనస్ 5c1 అంటే వాల్యూ ఎంత అవుతుంది? 5 ఈ పవర్ 4 ప్లస్ 5c2 అని అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా రాయాలి. ఎందుకంటే ఇది ఎన్సిఆర్ ఫార్ములా ఉంది. అంటే ఏమవుతుంది ఫార్ములా? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్గా రాసుకుంటాం. మైనస్ అలాగే 5c3 వాల్యూని కూడా సేమ్ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేసి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0గా రాస్తాం. దట్ ఇంప్లాయిస్ సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ వాల్యూని చూడండి అమ్మా, ఈ పవర్ 5 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5హెచ్గా రాయాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత మనకి? 0.1 కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0.5 మైనస్ 5 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0.4 ప్లస్ 10 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0.3 అండ్ సో ఆన్. సో దీనిలాగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తాం. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ అమ్మ మిస్సింగ్? 2 వాల్యూస్ మిస్సింగ్ కాబట్టి ఫస్ట్ వాల్యూకి ఏమని రాస్తాం? ఎక్స్ వాల్యూని పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టాలి, 2.0 పెట్టాలి. నెక్స్ట్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.1 పెట్టాలి. సో ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.0 అంటే 2ఏ కదా ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో పెడుతున్నాను చూడండి. 2 ప్లస్ 0.5 అని అంటే 2.5 మైనస్ ఎఫ్ ఆఫ్ 2.4 ప్లస్ 10 ఇంటూ ఎఫ్ ఆఫ్ 2.3 మైనస్ 10 ఇంటూ ఎఫ్ ఆఫ్ 2.2 ప్లస్ 5 ఇంటూ ఎఫ్ ఆఫ్ 2.1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనం 2 పెట్టాలి కదా. సో ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 అమ్మ వాల్యూ. దట్ ఇంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ 2.5 అని అంటే వాల్యూ ఎంత మనకి టేబుల్లో ఎంత ఇచ్చారు? 2.5 అంటే 0.080. సో ఆ వాల్యూని పెడుతున్నాం. మైనస్ 5 ఇంటూ ఎఫ్ ఆఫ్ 2.4 అని అంటే ఎంత అవుతుంది? 2.4 అంటే మనకు తెలియదు కాబట్టి సేమ్ వాల్యూని రాసుకోండి. నెక్స్ట్ 10 ఇంటూ ఈ వాల్యూ 0.100 ప్లస్ 10 ఇంటూ 0.111 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2.1 వాల్యూ తెలియదు కాబట్టి 5 ఇంటూ ఎఫ్ ఆఫ్ 2.1 మైనస్. సో ఈ వాల్యూ రాసుకొని సింప్లిఫై చేస్తే
మనకి f(2.4) అలాగే f(2.1) వాల్యూ తెలియదు కాబట్టి అవి రెండు కాకుండా రిమైనింగ్ వాల్యూస్ని మనం సింప్లిఫై చేస్తున్నాం చూడండి అమ్మా, మల్టిపుల్ చేసి సింప్లిఫై చేస్తున్నాం. సో 0.080 అని వచ్చింది. సో 10 ఇంటూ 0.100 అని అంటే సో ఆ వాల్యూస్ని వేసుకొని సింప్లిఫై చేసాను చూడండి అమ్మ. మల్టిపుల్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఎంత అని వచ్చింది, -5 f(2.4) ప్లస్ 5 f(2.1) ఈజ్ ఈక్వల్ టు, సో ఈ వాల్యూస్ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత అని వచ్చింది, 0.165 అని వచ్చింది. సో దాన్ని ఈక్వేషన్ 2గా తీసుకున్నాం. నెక్స్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2.1 ఇన్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు ఇంకొక వాల్యూ తెలుసుకోవాలి అని అంటే ఎక్స్ వాల్యూని 2.1 అని కూడా పెట్టాలి కదమ్మా. సో ఆ ఈక్వేషన్ 1లో పెడితే ఏమని వస్తుంది, f(2.6) నెక్స్ట్ అలాగే -5 f(2.5) ప్లస్ 10 ఇంటూ f(2.4) మైనస్ 10 ఇంటూ f(2.3) ప్లస్ 5 ఇంటూ f(2.2) మైనస్ f(2.1) ఈక్వల్ టు 0. సో మనం 2.1 పెట్టి సింప్లిఫై చేస్తే ఈ వాల్యూస్ వచ్చింది. నెక్స్ట్ ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తాం చూడమ్మా. 2.6 అంటే 0.074, అలాగే 2.5 అంటే 0.080, అట్లా రిమైనింగ్ వాల్యూస్ కూడా పెట్టాం. మనకి తెలియంది f(2.4), 2.2 కదా. సో ఆ రెండింటిని వదిలేసి ఆ రెండింటిని ఎదరికి తీసుకొచ్చేసి రిమైనింగ్ వాల్యూస్ అన్నిటిని సింప్లిఫై చేసి రైట్ సైడ్ పంపిస్తే ఎంత అని వచ్చింది, 0.771 అని వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ 2ని 3ని సాల్వ్ చేస్తే మనకి f(2.4) వాల్యూ, f(2.1) వాల్యూ వచ్చేస్తాయి. సో అవి రెండు సాల్వ్ చేస్తున్నాను చూడండి అమ్మా. సో ఈ రెండిట్లో నుంచి -5 కామన్ తీసి రైట్ సైడ్ పంపించేస్తే ఏమవుతుంది, f(2.4) ప్లస్ మైనస్ f(2.1) ఈజ్ ఈక్వల్ టు 0.165/5 అని అంటే ఎంత, -0.033 అని వచ్చింది. సో ఆ వాల్యూని రాసుకున్నాం. నెక్స్ట్ అలాగే మనకి థర్డ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ వాల్యూని, థర్డ్ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా తీసుకొని రెండింటిని మైనస్ చేస్తే ఏమవుతుందమ్మా, సింబల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి కదా. సో సేమ్ వాల్యూస్ రెండు క్యాన్సిల్, ప్లస్ మైనస్ ఈ వాల్యూ క్యాన్సిల్, ఇంకేమనుంది -9 f(2.4) ఈజ్ ఈక్వల్ టు -0.804. సో f(2.4) వాల్యూ కావాలి కాబట్టి -9 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది కదా. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, 0.804/9 చేస్తే ఎంత అని వచ్చింది, 0.0893గా వచ్చింది. సో ఇప్పుడు వచ్చిన వాల్యూని ఈ అబౌవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. 0.089 మైనస్ f(2.1) ఈజ్ ఈక్వల్ టు -0.033. సో దాని నుంచి ఏమవుతుందమ్మా, ఈ నెగిటివ్ వాల్యూని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి అలాగే ఈ మైనస్ f(2.1)ని రైట్ సైడ్ తీసుకొచ్చేద్దాం. అంటే ఏమవుతుంది, f(2.1) ఈక్వల్ టు 0.089 ప్లస్ 0.033. సో రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 0.1223. సో వచ్చే 2 వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి ప్రొసీజర్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ f(6). It is given f(0) is equal to -3, f(1) equal to 6, f(2) equal to 8, f(3) is equal to 12. The third differences being constant. సో ఇక్కడ ఏమని ఇస్తున్నారంటే ఫైండ్ f(x) అని అంటున్నారు. అంటే f(6) వాల్యూని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో అది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఏ వాల్యూస్ ఇచ్చారు, f(0) వాల్యూ, 1 వాల్యూ, 2 వాల్యూ, 3 వాల్యూ. అంటే ఇక్కడ దీని నుంచి మనం ఒక టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు కదమ్మా. సో టేబులర్లో ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి మనకి, సో ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చారు, 0, 1, 2, 3. అలాగే వై వాల్యూస్ -3, 6, 8, 12. సో ఆ ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ తీసుకుంటున్నాం. సో ఫార్వర్డ్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దాని నుంచి మనం ఆ మిస్ అయిన f(6) వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫార్వర్డ్ అంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏమవుతుందమ్మా, 6 -3 అని అంటే +3, 6 + 3 అని అంటే 9, 8 - 6 అని అంటే 2, 12 - 4 అని అంటే 12 - 8 అని అంటే 4. సో ఇది ఫస్ట్ ఫార్వర్డ్. సెకండ్ ఫార్వర్డ్ ఏమవుతుంది, 2 - 9 అని అంటే -7, 4 - 2 అని అంటే 2. నెక్స్ట్ థర్డ్ డిఫరెన్సెస్ ఏమవుతుంది, 2 - -7 అని అంటే 2 + 7 అని అంటే 9.
సో థర్డ్ డిఫరెన్సెస్ వరకు వచ్చింది, ఎందుకంటే థర్డ్ డిఫరెన్సెస్ ఈజ్ కాన్స్టెంట్ అని అన్నారు. సో డెల్టా క్యూబ్ వరకు మనకి వాల్యూస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం f(6) వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో f(6) ఈజ్ ఈక్వల్ టు 6ని ఎలా రాయొచ్చమ్మా? f(6)ని 0 ప్లస్ 6 ఇంటూ 1గా రాయొచ్చు కదా. ఇలా ఎందుకు రాసుకున్నామంటే f(x) ప్లస్ nh రాసుకున్నాం. f(x) + రాసుకుంటున్నాం దీన్ని. ఓకేనా. సో ఇక్కడ f(x) ప్లేస్లో 0 అని ఉంది, ప్లస్ n ప్లేస్లో 6, h ప్లేస్లో 1 అని ఉంది. x ప్లస్ nhని మనం ఏమని రాయొచ్చు? e⁻n f(x)గా రాయొచ్చు కదా. సో అందుకని విచ్ ఈజ్ ఈక్వల్ టు e⁻n ప్లేస్లో మనకి ఎంత ఉంది? 6. అలాగే f(x) అని అంటే f(0). దట్ ఇంప్లైస్ ఈ అంటే మనకి ఫార్ములా ఏమవుతుందమ్మా? 1 + డెల్టా హోల్ పవర్ 6 కదా. 1 + డెల్టా హోల్ పవర్ 6 ఇంటూ f(0). సో ఇది మళ్ళా x + y హోల్ పవర్ n ఫార్ములాలోకి వచ్చింది కాబట్టి బైనామియల్ ఎక్స్పాన్షన్ నుంచి దీన్ని ఏమని రాయొచ్చు? 1 + 6c1 డెల్టా ప్లస్ 6c2 డెల్టా స్క్వేర్ 6c3 డెల్టా క్యూబ్ ప్లస్ 6c4 డెల్టా పవర్ 4 ప్లస్ అండ్ సో ఆన్గా 6c6 వరకు రాసుకుంటాం ఇంటూ f(0), విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 6c1 అంటే వాల్యూ ఎంత అవుతుంది? ఎన్సీఆర్ ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని ఫార్ములాలో వేసుకొని n((n−r) ఇంటూ r((గా వేస్తే వాల్యూ మొత్తం ఎలా చేంజ్ అవుతుంది? 6 డెల్టా ప్లస్ 6c2 అని అంటే ఏమని రాయొచ్చు? ఫార్ములాలో ఎక్స్పాన్షన్ చేస్తే 15 డెల్టా స్క్వేర్ ప్లస్ 6c3 అని అంటే 20 డెల్టా క్యూబ్ ప్లస్ 6c4 నుంచి వాల్యూస్ ఎందుకు రాయట్లేదు అని అంటే మనకి ఇక్కడ టేబులర్ ఫామ్లో డెల్టా క్యూబ్ వాల్యూస్ అంటే థర్డ్ డిఫరెన్సెస్ వరకు మాత్రమే ఉన్నాయి కాబట్టి డెల్టా క్యూబ్ వరకు మాత్రమే వీటి వాల్యూస్ని వేసుకుంటాం ఇంటూ f(0), విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ f(0) ప్లస్ 6 ఇంటూ డెల్టా f(0) ప్లస్ 15 ఇంటూ డెల్టా స్క్వేర్ f(0) అండ్ 20 ఇంటూ డెల్టా క్యూబ్ f(0). సో ఒకసారి టేబులర్ ఫామ్లో చూసుకుంటే సో f(0) వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? -3. డెల్టా ఆఫ్ f(0) అంటే వాల్యూ 9. అలాగే డెల్టా స్క్వేర్ ఆఫ్ f(0) అంటే మనకి ఫార్వర్డ్ కాబట్టి ఇలా వస్తాయి కదమ్మా వాల్యూస్. సో ఈ వాల్యూ డెల్టా స్క్వేర్ ఆఫ్ f(0) అవుతుంది. ఇది డెల్టా క్యూబ్ ఆఫ్ f(0). సో ఆ వాల్యూస్ని దీనిలో రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ ఎంత అని వచ్చింది? దెర్ఫోర్ f(6) ఈజ్ ఈక్వల్ టు 126. నెక్స్ట్ ప్రాబ్లం. Given mu0 plus mu8 is equal to 1.9243, mu1 plus mu7 is equal to 1.9590, mu2 plus mu6 is equal to 1.9823. అలాగే mu3 plus mu5 values 1.9956. సో మనం క్యాలిక్యులేట్ చేయమన్న వాల్యూ ఫైండ్ mu4. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఎన్ని వాల్యూస్ ఇచ్చారమ్మా? mu0, mu8, mu1, mu7, mu2, mu6, mu3, mu4 అంటే ఓవరాల్గా మనకి 9 వాల్యూస్ ఉన్నాయి. అందులో mu4 అనేది మిస్ అయింది. సో ఓవరాల్గా 9 వాల్యూస్లో 1 2 3 4 5 6 7 8. సో ఓవరాల్గా 8 వాల్యూస్ మాత్రమే ఇచ్చారు. సో 9th వాల్యూ అనేది మిస్సింగ్. సో మొత్తం 8 వాల్యూస్ కాబట్టి మనం మిస్సింగ్ టర్మ్స్లో ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అదే ఫామ్లో చేయాలి. మొత్తం ఎన్ని వాల్యూస్ ఇచ్చారు మనకి? 8 కాబట్టి 8 వాల్యూస్ ఆర్ గివెన్. సో ఏమని రాస్తాం? డెల్టా పవర్ 8 mu0 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైజ్ డెల్టా పవర్ 8 అని అంటే ఏమని రాయొచ్చు? e-1గా రాస్తాం కదా. హోల్ పవర్ 8 ఇంటూ mu0 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైజ్ x - y హోల్ పవర్ n ఫామ్లో ఉంది కదమ్మా. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? e⁻8 మైనస్ 8c1 e⁻7. సో అలా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్ 1 వచ్చే వరకు రాసుకుంటున్నాం. 8c2 e⁻6 మైనస్ 8c3 e⁻5 అండ్ సో ఆన్. లాస్ట్ వాల్యూని ఏమని రాస్తున్నాం ఇక్కడ? 8c7 e అని వస్తుంది. ప్లస్ లాస్ట్ది ఏమవుతుంది? 8c8 e⁻8 - 8 అని వస్తుంది. అంటే కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి +1 ఇంటూ mu0 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ e⁻8 మైనస్ 8c1 అంటే వాల్యూ ఎంత? ఎన్సీఆర్ ఫార్ములాలో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే
వాల్యూ ఎంత అవుతుంది 8C1 అని అంటే 8, అలాగే 8C2 అని అంటే 28, అలాగే 8C3 వాల్యూ 56. అలా వాల్యూస్ అన్నీ ఎక్స్పాండ్ చేసుకొని దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏమవుతుందమ్మా, e⁻8 రాస్తాం కదా. సో ఫస్ట్ వాల్యూ e⁻8 అని అంటే ఫార్ములా ఏమవుతుంది, e⁻n అని అంటే ఫార్ములా ఏంటి, f(x+nh) అవుతుంది. సో అట్లాగే ఇక్కడ మనకి e⁻8 అయ్యింది కాబట్టి మనం దాన్ని ఫార్ములాలో రాసుకుంటే ఏమవుతుంది, మ్యూ 0+8 అవుతుంది. 8 ఇక్కడ హెచ్ వాల్యూ మనకి 1 కదా. సో మ్యూ 0+8 అవుతుంది, అంటే వాల్యూ మ్యూ 8 మైనస్ ఇక్కడ 8 e⁻7 మ్యూ 0 అంటే వాల్యూ ఏమవుతుంది, మ్యూ 0+7 అంటే మ్యూ 7 ప్లస్ 28 మ్యూ 6 అండ్ సో ఆన్. మిగతా వాల్యూస్ కూడా ఎలా చేంజ్ అయినాయి, 56 మ్యూ 5, 70 మ్యూ 4 -56 మ్యూ 3 అండ్ సో ఆన్. సో ఈ విధంగా ఫార్ములా అనేది ఎక్స్పాండ్ చేసుకొని రాసుకుంటాం. దట్ ఇంప్లైజ్, సో ఇక్కడ చూడండి అమ్మా, మ్యూ 8 అలాగే మ్యూ 0 అనేవి సింగిల్ టర్మ్స్ కాబట్టి ఆ రెండింటిని ఒక దగ్గర రాసుకుంటున్నాం. సో మ్యూ 0 + మ్యూ 8 మైనస్, నెక్స్ట్ చూడండి ఇక్కడ 8 మ్యూ 7 అలాగే లాస్ట్లో -8 మ్యూ 1 అని ఉంది. సో ఆ రెండిట్లో నుంచి -8 కామన్ తీస్తే ఏమని వస్తుంది, మ్యూ 1 + మ్యూ 7 ప్లస్, నెక్స్ట్ ఫస్ట్ దానిలో నుంచి లాస్ట్ నుంచి థర్డ్ వాల్యూలో నుంచి 28 కామన్ తీస్తే ఏమని వస్తుంది, మ్యూ 6 + మ్యూ 2 మైనస్ 56 ఈ రెండు టర్మ్స్లో నుంచి 56 కామన్ తీస్తే -56 కామన్ తీస్తే మ్యూ 3 + మ్యూ 5 ప్లస్ 70 మ్యూ 4 0. దట్ ఇంప్లైస్, ఈ వాల్యూ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశారు కదమ్మా, ఆ వాల్యూని సబ్స్టిట్యూషన్ 1.9243 మైనస్ 8 ఈ వాల్యూ ఎంతని ఇచ్చారు క్వశ్చన్లో 1.9590 ప్లస్ 28 ఈ వాల్యూ ఎంతని ఇచ్చారు 1.9823 మైనస్ 56 ఈ వాల్యూ 1.9956 ప్లస్ 70 మ్యూ 4 0. దట్ ఇంప్లైస్, ఈ వాల్యూస్ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఎంతని వచ్చింది, -69.9969 ప్లస్ 70 మ్యూ 4 అని వచ్చింది. సో దీన్ని ఇంకా ఏమని రాయొచ్చు, 70 మ్యూ 4 69.9969. సో అప్పుడు మ్యూ 4 వాల్యూ ఏమవుతుంది, 69.9969/70. సో సింప్లిఫై చేస్తే మ్యూ 4 వాల్యూ 0.9999. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, show that sigma k is equal to 0 to n-1 delta square f of k is equal to delta f of n minus delta f naught f of 0 delta f0 comma h is equal to 1. సో మనం ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేస్తాం. సో ఎల్హెచ్ఎస్లో ఏముందమ్మా, సిగ్మా కే ఈజ్ ఈక్వల్ టు 0 to n-1 డెల్టా స్క్వేర్ ఎఫ్కే అని ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి డెల్టా అంటే ఫార్ములా ఏంటి, e-1 కదా. సో e-1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎఫ్కే. సో a-b హోల్ స్క్వేర్లో ఎక్స్పాన్షన్ చేస్తే ఇది ఏమవుతుంది, ఈ స్క్వేర్ ప్లస్ 1 - 2e ఇంటూ ఎఫ్కే విచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా కే ఈక్వల్ టు 0 to n-1. సో ఈ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ కే అంటే ఎంత అవుతుందమ్మా, e⁻n × f of x అంటే ఎంత అవుతుంది, f of x ప్లస్ nh అవుతుంది. సో అట్లా దీన్ని మనం ఏమని రాసుకుంటాం, ఎఫ్ కే ప్లస్ 2 × హెచ్గా రాస్తాం. ఇక్కడ హెచ్ వాల్యూ 1 కాబట్టి ఎఫ్ కే ప్లస్ 2 మైనస్ 2 ఇంటూ ఈ ఎఫ్కే అని అంటే ఏమని రాస్తాం, ఎఫ్ కే ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ కే విచ్ ఈజ్ ఈక్వల్ టు. సో నెక్స్ట్ మనం కే వాల్యూస్ని వీటిలో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఫస్ట్ జీరోని పెట్టండి అమ్మ, ఎంత అవుతుందో, ఎఫ్ కే ప్లస్ 2 అని అంటే 0+2 అని అంటే ఎంత, f2 - 2f1 + f0. నెక్స్ట్ 0 తర్వాత 1 అని పెడితే ఎంత అవుతుంది, f(1+2) అని అంటే 3 - 2f2 + f1 ప్లస్ నెక్స్ట్ 2ని పెడితే ఏమవుతుంది, f2+2 అని అంటే f4 - 2f 2 + 1 అని అంటే 3
ప్లస్ ఎఫ్2 అండ్ సో ఆన్. ఇంకా లాస్ట్లో మనం ఏ వాల్యూ పెట్టాలి, n-1 వాల్యూ పెట్టాలి. సో ఆ n-1 వాల్యూకి పెట్టడానికి ముందు n-3ని n-2ని కూడా రాసుకుంటున్నాం. ఇప్పుడు n-3ని పెడితే ఈ వాల్యూ ఏమని వస్తుందో చూడండి. ఎఫ్ n-3 + 2 అని అంటే ఎంత, n-1 మైనస్ 2 ఇంటూ ఎఫ్ n-3 + 1 అని అంటే n-2 ప్లస్ ఎఫ్ n-3 ప్లస్ తర్వాత ఏమని పెట్టాలి, n-2ని పెట్టాలి. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, n-2 + 2 అంటే 2 2 క్యాన్సిల్ అయిపోయి fn-2 ఎఫ్ n-2 + 1 అని అంటే n-1 ప్లస్ fn-2 ప్లస్ లాస్ట్ వాల్యూ ఏంటి, n-1 కాబట్టి దీని కే ప్లేస్లో n-1 అని పెట్టండి. ఎఫ్ ఆఫ్ n-1 + 2 అని అంటే n+1 -2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఇక్కడ ఎఫ్ n-1 + 1 అని అంటే fn ప్లస్ ఇక్కడ fn-1. సో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ చూడండి అమ్మా ఇక్కడ ఏమవుతుందో. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమవుతుందో, ఇక్కడ -2f1 ఉంది, ఇక్కడ +f1 అని ఉంది. అవునా, అంటే ఎంత అవుతుంది, -f1 అవుతుంది. నెక్స్ట్ f2, నెక్స్ట్ ఇక్కడ -2f2, ఇక్కడ +f2 + 2f2 -2f2 క్యాన్సిల్. నెక్స్ట్ అలాగే అట్లా మనం నెక్స్ట్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఈ వాల్యూస్ కాకుండా రిమైనింగ్ అన్ని జీరోస్ అయిపోతున్నాయి చూడండి అమ్మా. సో f2 అనేది క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ f3 వచ్చింది, ఇక్కడ రన్నింగ్ f3 -2f3 అని వచ్చింది. సో నెక్స్ట్ కంటిన్యూషన్ మనం అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళితే నెక్స్ట్ కూడా ఇంకొక +f3 అని వస్తుంది. సో f3 + f3 2f3 -f3 వాల్యూ క్యాన్సిల్. అట్లా వాల్యూస్ అన్నీ క్యాన్సిల్ అయిపోగా సో లాస్ట్లో కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏమని ఉన్నాయి, fn-1 అని ఉంది, ఇక్కడ fn-1. సో అట్లా fn-1 అని అంటే 2fn-1 అవుతుంది. అట్లాగే -2fn-1 అవుతుంది, ప్లస్ fn-1 -fn-1 రెండు వాల్యూస్ క్యాన్సిల్. నెక్స్ట్ అలాగే fn-2 వాల్యూస్ కూడా మనం ప్రీవియస్ దీని ముందు దానిలోకి వెళ్తే ముందు ఎక్స్పాన్షన్లోకి వెళ్తే రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో మొత్తం క్యాన్సిల్ అయిపోగా మనకి మిగిలిన టర్మ్స్ ఏంటి, f0 -f1 ప్లస్ fn+1 -fn అనే వాల్యూస్ మాత్రమే మిగిలింది. సో ఈ రెండింటిని చూడండి అమ్మ ఒక బ్రాకెట్లో రాసుకుంటున్నాం. సో fn+1 -fn మైనస్ ఈ రెండిట్లో నుంచి మైనస్ కామన్ తీస్తే f1 - f0గా రాసుకుంటున్నాం. సో ఈ ఫస్ట్ది ఏ ఫామ్లో అవుతుంది, fn+1 -fn అని అంటే డెల్టా fn. అలాగే లాస్ట్ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఏ ఫామ్లో ఉంది, fx + h -fxగా ఉంది కదా, అంటే ఏ ఫామ్లో అవుతుంది, డెల్టా fx అవుతుంది. అందుకని దీన్ని ఏమని రాసుకుంటున్నాం, డెల్టా f0. సో మనకు కావాల్సిన RHS వచ్చేసింది చూడండి అమ్మా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHSగా రాసుకుంటున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ ద ఆపరేటర్ E of the finite differences and differential coefficient D of differential calculus. సో రిలేషన్ బిట్వీన్ E and D అని అడుగుతారు. లేదు అని అంటే prove that E is equal to e⁻hd or prove that 1 + delta is equal to e⁻hd or అని చెప్పేసి ఇలా క్వశ్చన్ని మెన్షన్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్. సో చూడండి అమ్మా, సొల్యూషన్ ఫ్రమ్ ద డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. సో జనరల్గా మనం డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్స్ని ఎట్లా తీసుకుంటాం, d/dx ఆఫ్ f(x). అంటే డెరివేటివ్ ఆఫ్ f(x) అంటే ఏమవుతుంది, f'(x). దాన్నే మనం ఎలా రాసుకోవచ్చు, ఆపరేటర్ ఫామ్లో రాయొచ్చు కదా, D of f(x) అని. సో D of f(x) విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ D అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ కదమ్మా. సో డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ అని అవ్వాలి అని అంటే మనం ఎలా తీసుకుంటాం ఆ ఫంక్షన్, ఎఫ్ ఏమవ్వాలి, లిమిట్ h→0 f(x + h - f(x/h) అయితే అప్పుడు ఆ ఎఫ్ అనే ఫంక్షన్ని డిఫరెన్షియబుల్ అని అంటాం. సో అందుకని ఈ డిఫరెన్షియబుల్ ఆఫ్ f(x)ని ఈ ఫంక్షన్ ఫామ్లో రాసుకున్నాం. అందుకని లిమిట్ h→0 f(x + h - f(x/hగా తీసుకున్నాం. నెక్స్ట్
బై టైలర్స్ థీరం. సో టైలర్స్ థీరం నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ని ఇలా రాసుకోవచ్చు చూడండి అమ్మ. ఇది టైలర్స్ థీరం స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్ నుంచి నేను ఏమని రాసుకుంటున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని మనం ఇందాక ఏమని తీసుకున్నాం, డి ఆఫ్ అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో క్యాపిటల్ డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు కదా, 2 అని ఉంది ఇక్కడ. సో 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డి స్క్వేర్ డబల్ టైం డెరివేటివ్ కాబట్టి డి స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఈ మొత్తంలో నుంచి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ ఉంది కాబట్టి 1 ప్లస్ హెచ్డి ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డి స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఒకసారి ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ని అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్గా ఫామ్ అయింది. అంటే అది మొత్తం దేనికి ఫార్ములా, ఈ పవర్ ఎక్స్కి ఫార్ములా అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో హెచ్డి అని ఉంది. సో అందుకని ఈ పవర్ హెచ్డి ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాసుకున్నాం. ఇదంతా దేని వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వచ్చింది. సో దాన్ని ఈక్వేషన్ 1గా తీసుకున్నాం. కానీ ఇన్ జనరల్గా ఫ్రమ్ ద క్యాలిక్యులస్ ఆఫ్ ఫైనైట్ డిఫరెన్సెస్, సో ఈ డిఫరెన్సెస్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అని అంటే ఇంకా ఏమని తీసుకుంటాం, ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకోవచ్చు కదమ్మా షిఫ్ట్ ఆపరేటర్ డెఫినేషన్ నుంచి. సో అందుకని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ క్యాపిటల్ ఈ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెడితే ఏమవుతుంది, క్యాపిటల్ ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాసుకుంటున్నాం. సో బోత్ సైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది, క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి. సో మనం ప్రూవ్ చేయాల్సింది వచ్చేసింది. నెక్స్ట్ అలా కాకుండా ఇంకా ఏదైనా మనకి క్వశ్చన్లో 1 ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తే దీన్ని ఏమని రాయొచ్చు, 1 ప్లస్ ఈ అంటే మనకి ఫార్ములా ఏంటి, 1 ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి. సో అట్లా కాకుండా ప్రూవ్ దట్ అని క్వశ్చన్ ఇంకా మార్చిస్తే ఇంకేమని రాయొచ్చు, దీన్నే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి -1గా రాస్తాం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఈ పవర్ హెచ్డి వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, డెల్టా +1 అవుతుంది కదా, -1 అటు వెళ్తే. సో ఈ పవర్ హెచ్డి ఈజ్ ఈక్వల్ టు డెల్టా +1. మనకు ఓన్లీ హెచ్డి కావాలి అని అంటే ఎక్స్పోనెన్షియల్ని రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, లాగ్ అవుతుంది కదా. సో హెచ్డి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా. దట్ ఇంప్లైస్ హెచ్డి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అని అంటే ఫార్ములా ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ పవర్ 4/4 ప్లస్ ఎక్స్ పవర్ 5/5 ప్లస్ అండ్ సో ఆన్ అవుతుంది. సో ఆ ఫార్ములాలో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, డెల్టా మైనస్ డెల్టా స్క్వేర్ బై 2 ప్లస్ డెల్టా క్యూబ్ బై 3 మైనస్ అండ్ సో ఆన్గా రాసుకుంటున్నాం. నెక్స్ట్ దీని నుంచి క్యాపిటల్ డి వాల్యూ ఏమవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/h ఇంటూ డెల్టా మైనస్ డెల్టా స్క్వేర్ బై 2 ప్లస్ డెల్టా క్యూబ్ బై 3 ప్లస్ అండ్ సో ఆన్గా రాస్తాం. సో ఇది రిలేషన్ అడిగినప్పుడు మనం రాయాల్సిన ప్రూఫ్. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ f of 4 is equal to f of 3 plus delta into f of 2 plus delta square of f of 1 plus delta cube of f of 1. సో f of 4 వాల్యూని ఈ వాల్యూగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనమ్మా. సో సొల్యూషన్ చూడండి. సో సొల్యూషన్లో మనకి ఇక్కడ ఆర్హెచ్ఎస్లో f of 3 వాల్యూ నుంచి కంటిన్యూషన్ ఉంది. సో మనం ఏమని తీసుకుంటున్నాం, సో ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఫార్ములా ఏమవుతుంది, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది కదా. సో అందుకని ఇక్కడ మనం ఇవి నెంబర్స్లో ఇచ్చారు కాబట్టి డెల్టా ఎఫ్ ఆఫ్ 3 వాల్యూని తీసుకుంటున్నాం. అంటే దీని తర్వాత వాల్యూలోంచి దీన్ని తీసేయటం కాబట్టి ఎఫ్ ఆఫ్ 4 మైనస్ ఎఫ్ ఆఫ్ 3 అవుతుంది. ఓకేనమ్మా. దీని నుంచి ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ రాసుకోవచ్చు కదా. సో రాస్తే ఏమవుతుంది, డెల్టా ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3, అదేనమ్మా. సో ఎఫ్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ డెల్టా ఎఫ్ ఆఫ్ 3గా రాసుకున్నాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ డెల్టా ఇంటూ అగైన్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ 3కి ఫార్ములా ఏమవుతుంది, సో ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ డెల్టా ఎఫ్ ఆఫ్ 2గా రాసుకోవచ్చు కదా. సో అంటే ఈ ఫార్ములా ప్రకారం, అందుకని ఇక్కడ ఏమని రాసాం, ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ డెల్టా ఎఫ్ ఆఫ్ 2గా రాసుకున్నాం. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ డెల్టా ఇంటూ ఈ లోపల ఉన్న రెండు వాల్యూస్ని మల్టిపుల్ చేస్తే ఎఫ్ ఆఫ్ డెల్టా ఇంటూ ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ డెల్టా ఇంటూ డెల్టా డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో
సో అర్థమైందమ్మా. ఇక్కడ మనం f(3) ప్లేస్లో ఈ వాల్యూని ఎందుకు రాసుకున్నాం అని అంటే, మనకి డెల్టా f(2) అని అంటే ఫార్ములా ఏంటి, f(3) మైనస్ f(2) కదా. సో దాని నుంచి f(3) వాల్యూ ఏమని రాయొచ్చు, f(2) ప్లస్ డెల్టా f(2)గా రాయొచ్చు. కాబట్టి ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసాం. నెక్స్ట్ వీటిని డెల్టాలతో మల్టిపుల్ చేసి రాసాం. నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, f(3) ప్లస్ డెల్టా f(2) ప్లస్ డెల్టా స్క్వేర్ ఆఫ్ అగైన్ మళ్ళీ ఇక్కడ f(2) అనే, సో f(2) అని వచ్చింది కాబట్టి మనం డెల్టా f(1) అని ఫార్ములా రాసుకుంటే ఏమవుతుంది, డెల్టా f(1) ఈజ్ ఈక్వల్ టు f(2) మైనస్ f(1) అవుతుంది కదా. సో దాని నుంచి f(2) వాల్యూ ఏమవుతుంది, f(1) ప్లస్ డెల్టా f(1) అవుతుంది కదా. సో అందుకని ఈ ప్లేస్లో ఈ వాల్యూని తీసుకొని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి, f(3) ప్లస్ డెల్టా f(2) ప్లస్ డెల్టా స్క్వేర్ f(1) ప్లస్ డెల్టా క్యూబ్ f(1). సో మనం ప్రూవ్ చేయాల్సింది వచ్చేసింది. ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడే సెషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ దీస్ బుక్స్. థ్యాంక్ యూ.